అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఓ పక్క నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. మరో పక్క వెనిజులా మీద యుద్ధాన్ని కూడా ప్రకటించారు. ప్రపంచ రాజకీయాల్లో ఒక కఠినమైన నిజం ఉంది. ఏ దేశం దగ్గర అపారమైన సహజ వనరులు ఉంటాయో, కానీ ఆ వనరులను స్వయంగా నియంత్రించే రాజకీయ, ఆర్థిక శక్తి లేకపోతే ఆ దేశం తప్పకుండా అంతర్జాతీయ శక్తుల ఆటలో బొమ్మగా మారుతుంది. వెనిజులా దీనికొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ వీడియోలో మనం అమెరికా మంచిదా? వెనిజులా మంచిదా? అనే భావోద్వేగాల వాదనలోకి వెళ్దాం. మనకు కావాల్సింది ఒక్కటే. ఫ్యాక్ట్స్, టైమ్ లైన్, పవర్ పాలిటిక్స్ చూద్దాం. వెనిజులా ఎందుకు అంత కీలకం? వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక నిర్ధారిత చమురు నిల్వలు ఉన్న దేశం. సౌదీ అరేబియా కన్నా కూడా ఎక్కువ. ఈ చమురు ఎక్కువగా ఒరినికో ఆయిల్ బెల్ట్ ప్రాంతంలో ఉంది. ఇది హెవీ క్రూడ్ ఆయిల్. తీయడం ఖరీదు. ప్రాసెస్ చేయడానికి ఆధునిక టెక్నాలజీ అవసరం. అందుకే వెనిజులా ఆయిల్ మీద అమెరికన్, యూరోపియన్ కంపెనీలకు శతాబ్ద కాలంగా ఆసక్తి ఉంది. 1914లో వెనిజులాలో మొదటి కమర్షియల్ ఆయిల్ వెలికితీత జరిగింది. 1920 1930లలో స్టాండర్డ్ ఆయిల్ అమెరికా, రాయల్ డచ్ షెల్ యూరప్ కంపెనీ వెనిజులా ఆయిల్ రంగాన్ని పూర్తిగా కంట్రోల్ చేశాయి. దేశానికి డబ్బు వచ్చేది, కానీ నిర్ణయాలు మాత్రం విదేశీ కంపెనీలవే. 1958లో వెనిజులా ఒక డిక్టేటర్ పాలన నుంచి బయటపడి డెమోక్రసీ వైపు అడుగువేసింది. 1960స్లో వెనిజులా ఓపెఇసి స్థాపక సభ్య దేశంగా మారింది. కానీ ఒక పెద్ద తప్పు జరిగింది. దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను ఒక్క ఆయిల్ మీదే ఆధారపెట్టింది. ఇండస్ట్రీస్ లేవు, అగ్రికల్చర్ బలహీనమైంది, భవిష్యత్తు కోసం సేవింగ్స్ లేవు. ఈ తప్పు ప్రభావం తరువాత భయంకరంగా బయటపడింది. 1976 ఆయిల్ నేషనలైజేషన్. 1976లో ప్రెసిడెంట్ కార్లోస్ ఆండ్రెస్ పెరోజ్ వెనిజులా ఆయిల్ రంగాన్ని నేషనలైజ్ చేశాడు. పీడీవీఎస్సీ అనే ప్రభుత్వ ఆయిల్ కంపెనీ ఏర్పాటైంది. ప్రారంభంలో ఇది సక్సెస్, కానీ క్రమంగా కరప్షన్ పెరిగింది. పొలిటికల్ నియామకాలు వచ్చాయి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకుండా పోయింది. ఇక్కడ ఒక నిజం గుర్తుంచుకోవాలి. వెనిజులా సమస్యలు హ్యూగో చావెజ్తో మొదలవ్వలేదు. అవి చాలా ముందే మొదలయ్యాయి. 1989లో ప్రభుత్వం ఐఎంఎఫ్ సూచనతో ఫ్యూచర్ సబ్సిడీలు తగ్గించింది. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫలితం కారాకస్ నగరంలో భారీ అల్లర్లు, వందల మంది మరణం. ప్రజల్లో ఒక భావన పుట్టింది. ఈ సిస్టమ్ మన కోసం కాదు. ఈ కోపమే భవిష్యత్తులో హ్యూగో చావెజ్ నాయకుడిగా తయారు చేసింది. 1992లో హ్యూగో చావెజ్ మిలిటరీ coup ప్రయత్నం చేశాడు. అది విఫలమైంది. చావెజ్ జైలుకెళ్ళాడు. కానీ జైలులో నుంచి అతడు ప్రజల్లో హీరో అయ్యాడు. అతని మాట పోర్ అహోరా అంటే ఎప్పటికీ విఫలమయ్యాం. ఈ ఒక్క లైన్ వెనిజులా రాజకీయాలను మార్చేసింది. 1998లో చావెజ్ అధికారంలోకి రావడం, హ్యూగో చావెజ్ డెమోక్రటిక్ ఎన్నికల ద్వారా అధ్యక్షుడయ్యాడు. ఆరంభంలో అమెరికా అతనిని శత్రువుగా చూడలేదు. కానీ చావెజ్ తీసుకునే నిర్ణయాలే సంబంధాలను పాడు చేశాయి. ఆయిల్ కంట్రోల్ మరియు అమెరికాతో విభేదం. చావెజ్ ఆయిల్ రంగంపై ప్రభుత్వ నియంత్రణ పెంచాడు. విదేశీ కంపెనీల లాభాలను తగ్గించాడు. అమెరికాకి ఇది నచ్చలేదు. ఎందుకంటే ఎనర్జీ అంటే పవర్. ఇక్కడ అమెరికా, వెనిజులా మధ్య విశ్వాసం చెడింది. 2002లో హ్యూగో చావెజ్ పై మిలిటరీ coup జరిగింది. అతను తాత్కాలికంగా తొలగించబడ్డాడు. 48 గంటల్లో ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చాడు. ఫ్యాక్ట్ ఏమిటంటే అమెరికా ప్రత్యక్షంగా కూప్ చేసిందనే ఆధారం లేదు. కానీ కూప్ను వెంటనే ఖండించలేదు. ఇది అనుమానాలకు తావిచ్చింది. ఈ కాలంలో గ్లోబల్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. వెనిజులాకు డబ్బు వరదలా వచ్చింది. చావెజ్ చేసిన మంచి పనులు, ఉచిత వైద్యం, ఉచిత విద్య, పేదలకు ఇల్లు. కానీ చేసిన ఘోరమైన తప్పులు. సేవింగ్స్ చేయలేదు, ఇండస్ట్రీస్ డైవర్సిఫై చేయలేదు, ప్రైవేట్ సెక్టార్ను పూర్తిగా అణిచివేశాడు. అంటే భవిష్యత్తును తాకట్టు పెట్టాడు. 2013లో హ్యూగో చావెజ్ మరణించాడు. నికోలస్ మడురో అధ్యక్షుడయ్యాడు. మడురో వద్ద చావెజ్ లాంటి నాయకత్వం లేదు. అదే పాత పాలసీలు కొత్త పరిస్థితుల్లో కొనసాగించాడు. 2014లో గ్లోబల్ ఆయిల్ ధరలు కుప్పకూలాయి. అప్పుడు వెనిజులా దగ్గర సేవింగ్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆల్టర్నేటివ్ ఆదాయం లేదు. ఫలితం హైపర్ ఇన్ఫ్లేషన్, ఆహార కొరత, మందుల కొరత. ఇది అమెరికా శాంక్షన్లకు ముందే జరిగింది. ఈ నిజాన్ని చాలా మంది దాచేస్తారు. 2017 తర్వాత అమెరికా ఫైనాన్షియల్ శాంక్షన్లు విధించింది. 2019లో మడురో ప్రభుత్వాన్ని గుర్తించలేదు. జొనా గొడియోకు మద్దతు ఇచ్చింది. అమెరికా చెప్పిన కారణం డెమోక్రసీస్, హ్యూమన్ రైట్స్. నిజమైన ఫలితం ప్రభుత్వం బలహీనపడింది. కానీ సామాన్య ప్రజలు ఎక్కువగా బాధపడ్డారు. మాస్ మైగ్రేషన్. లక్షలు కాదు, కోట్లు కాదు, 7 మిలియన్లకు పైగా ప్రజలు దేశం విడిచిపెట్టారు. ఇది లాటిన్ అమెరికా చరిత్రలో పెద్ద హ్యూమనిటైజేషన్ క్రైసిస్. చివరి నిజం. వెనిజులా పతనానికి ఒక్క అమెరికా కారణం కాదు. ఒక మడురో కూడా కాదు. తప్పు నిర్ణయాలు, వనరుల మీద అహంకారం, బయట శక్తుల స్వార్థం, ఈ మూడు కలిపి ఒక దేశాన్ని కూల్చాయి. ఈ కథ నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే. వనరులు శక్తి కావచ్చు, కానీ జ్ఞానం లేకపోతే అదే వనరులు శాపం అవుతాయి. వీడియో నచ్చితే గనుక లైక్, సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.